ఆయన యొక్క వేదాంతం ఫిలాసఫీ అంతా మాయా అంటారు. శంకర చెప్పేది ఏమంటే, శంకరుడు చెప్పేదంతా కూడా మాయే. ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూషన్, అన్నీ మాయేనాయా అంటాడు. నువ్వేం చూస్తున్నావు, ఏం వింటున్నావు, ఏం ఫీల్ అవుతున్నావు, అంతా కూడా భ్రమే, అది నిజం కాదు. ఎందుకంటే వాస్తవం నీ యొక్క ఇంద్రియాలకు అందదు. నువ్వు నా మాటలు వింటున్నావు, నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు వింటున్నావు, అది బహుశా స్వప్నం అయి ఉండొచ్చు. నిద్రలో మనం కలగంటున్నాం. ఇది కళ నిజమా అని మనం జడ్జిమెంట్ చేయలేం. అలాంటి పరిస్థితి. నా మాటలు వింటున్నారు మీరు, అది కళ అయి ఉండొచ్చేమో. నాకు ఎలా తెలుస్తుంది ఇది వాస్తవమా కళ? మార్గం ఏమైనా ఉందా? మార్గమే లేదు. షువాంగ్షు అనేటువంటి మాస్టరు ఈ విషయాలు చెప్పినట్టు ఒకరోజు రాత్రి కళ వచ్చింది ఆయన. ఆ కళలో ఆ షువాంగ్షు ఏమయ్యాడు? సీతాకు ఒక చిలుక అయిపోయాడు. ఉదయం లేవగానే చాలా విచారంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి అసలు సాధారణంగా విచారంగా ఉండడు, దిగులుగా ఉండడు. అలా శువాంశు ఎప్పుడైనా దిగులుగా ఉన్నాడు అని కూడా ఎవరు విని ఉండరు కూడా. ఆయన శిష్యులంతా చేరిపోయారు. ఏమిటి, ఎందుకంటే విచారంగా ఉన్నారు, ఎందుకంటే దిగులు పడుతున్నారు అని. కళ్ళొచ్చిందయ్యా రాత్రి అన్నాడు. ఆ మాటకి శిష్యులంతా పక్కపక్క నవ్వారు. కళ్ళలో కళ వచ్చిందా? ఆ కళలో మీరు, ఆ కళ కోసం మీరు దిగులు పడుతున్నారా? మీరు ఎప్పుడు చెబుతూ ఉంటారు మాకు, ఈ ప్రపంచం అంతా అంటే ఏం చెప్తుంటారు? నాట్ టు బీ సాడ్, విచారంగా ఉండవద్దు. ఈ ప్రపంచమంతా మనల్ని విచారగ్రస్తులు చేయడానికి, దుఃఖానికి కారణభూతమైనప్పటికీ కూడా మనం విచారంగా ఉండొద్దని చెప్పే మీరు, ఒక కళ కోసం, జస్ట్ ఒక డ్రీమ్ కోసం మీరు దుఃఖంలో ఉండటం ఏమిటి? మీరేం మాట్లాడుతున్నారు అని నవ్వారు వాళ్ళు. అది ఆ శువాంశు ఏమన్నారంటే, అది ఎటువంటి కళ అనుకున్నారు? అంచేత అది నాకు చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళి నెట్టేసింది ఆ కళ నన్ను. చాలా విచారంగా ఉన్నా, చాలా బాధపడుతున్నా. ఆ కళలో నేనేం కలగన్నానంటే, నేను సీతాకోక చిలుక అయిపోయినట్టు కలగన్నా. అందులో ఏముంది, అందులో గొప్ప విషయం ఏముంది అన్నాడు శిష్యులు. ఇప్పుడేనయ్యా ఆ చిక్కుముడి, అప్పుడే ఆ పజిల్ ఉంది. ఒకవేళ శువాంశు కనుక కలగంటూ అతను సీతాకోక చిలుక అయ్యాడు, బాగా ఉంది. కానీ అది రివర్స్ అయితేనో, సీతాకోక చిలుక కనుగొంటుంది, నేను శుభాంశునయ్యాను అని కలగంటుంది. సీతాకోక చిలుకే శుభాంశు అయినట్టు కలగంటుంది. అంచేత డిస్టర్బ్ అయ్యాను. ఏది ఏది తప్పు, ఏది కరెక్టు, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఏది వాస్తవము, ఏది అవాస్తవము, శుభాంశు వాస్తవమా, శుభాంశు కలగంటూ కలగంటుంటే అది సీతాకోక చిలుక అయిపోవడం వాస్తవమా,
లేదా సీతాకోక చిలుక కలగంటూ శుభాంశు అవటం వాస్తవమా? ఏది కరెక్ట్? ఒకటి పాసిబుల్ అయితే రెండోది కూడా పాసిబుల్ అవుతుంది. ఒకటి సాధ్యమైతే అవును శుభాంశు కలగని బటర్ఫ్లై అయ్యాడు, బటర్ఫ్లై కలగని శుభాంశు అయిందేమో అంటాడు. అంచేత ఈ యొక్క చిక్కుముడి నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఇది నా జీవితం అంతా గుర్తు చేస్తుంది అన్నాడు. దిస్ రిమైండ్ ఫర్ దిస్ హోల్ లైఫ్. జీవితం అంతా ఏమో నేను సీతాకోక చిలుక, నేను సీతాకోక చిలుక ఒరిజినల్గా సీతాకోక చిలుక అయ్యండి శుభాంశుగా కలగంటున్నానేమో అని ఎలా డిసైడ్ చేయాలి? నేను కళల గురించి మాట్లాడటం లేదు, ఎలా డిసైడ్ చేయాలనేది. హౌ టు డిసైడ్ దట్ యు ఆర్ నాట్ డ్రీమింగ్? ఏమో మీరు ఇప్పుడు కూడా కలగంటున్నారేమో, నేను ఎలా డిసైడ్ చేయగలుగుతాను? ఐఎమ్ టాకింగ్, నేను మాట్లాడుతున్నాను అనే పాయింట్లో, నా మాటలు మీరు వింటున్నారనే పాయింట్లో మీరు కలగంటున్నారేమో, నేను ఎలా డిసైడ్ చేయగలను? అలాగే ఇంద్రియాల ద్వారా ఈ నిర్ణయానికి మనం రాలేము. నిద్రలో కూడా, నిద్రపోతున్నప్పుడు కూడా ఆ కళలు లేదా నిద్రపోతున్నప్పుడు వచ్చే, లేదా కలగంటున్నప్పుడు అంతే కదా, కలగంటున్నప్పుడు ఆ కళే నిజం అనిపిస్తుంది, వాస్తవం కంటే వాస్తవం అనిపిస్తుంది. యాజ్ రియల్ యాజ్ ఎనీథింగ్. ఇంకా ఏం లే, కలగంటున్నప్పుడు అది వాస్తవమే. మీరు కలగంటున్నప్పుడు ఎప్పుడైనా కలగనండి, రాత్రి అయినా పగలవనండి, కలగనండి, మీరు అది వాస్తవంగా ఫీల్ అవుతారు. ఎప్పుడైతే కళలు వాస్తవం అని ఫీల్ అవుతారో, మరి ఈ వాస్తవం కళ ఎందుకు కాకూడదు? ఎందుకని కళ అనుకోవట్లేదు? మనం ఇప్పుడు జరుగుతున్న వాస్తవాన్ని ఎందుకు కళ అనుకోవటం లేదు? అది క్వశ్చన్. శంకరాచార్యుడు వారు ఏం చెప్పారంటే, ఈ ఇంద్రియాల ద్వారా ఇదే అని చెప్పడానికి, ఇది వాస్తవము ఇది అవాస్తవము అని చెప్పడానికి మన దగ్గర చెప్పలేము అని. ఇది వాస్తవమా అవాస్తవమా అని సాధ్యం కాదు. దెర్ ఇస్ నో పాసిబిలిటీ. ఇది వాస్తవమా అవాస్తవమా. అందుకోసం ఏమన్నాడు శంకరాచార్య, ఎంత మాయా లేదు, ఏమీ లేదు, అవుతుంది అని. ఏదైతే లేదో అది లేదు. ఇల్యూజన్ డస్ నాట్ మీన్ అన్రియల్. అక్కడ ఇల్యూజన్ అంటే, భ్రమణ అంటే అది రియాలిటీ కాదు అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తారు, వాస్తవం కాదు అని. ఇల్యూజన్ అంటే భ్రమ పడుతున్నావు, వాస్తవం కాని దాన్ని భ్రమిస్తున్నామని. ఇక్కడ శంకరాచార్యులు వారు చెప్పినటువంటి మాయ ఏంటంటే, అది మనము రియాలిటీనా అన్రియాలిటీనా అని కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ మాయ. అది ఇదే అదే, ఏది నిజము ఏది అబద్ధము అనే దాని పట్ల కన్ఫ్యూజన్ ఉంది. అది శంకరాచార్యుల వారు చెప్పిన వ్యవహారం. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఈ ప్రపంచం అంతా పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నామయ్యా, మనం డిసైడ్ చేయలేకపోతున్నాము, దేని గురించి డెసిషన్ రాలేకపోతున్నాము. ఇప్పటికప్పుడు అది మాయమైపోతుంది, మార్పులు చెందుతుంది, భూసారి మీద రంగులు మార్చేస్తుంది. ఒకటి అనుకుంటే మరొకటిగా మారిపోతుంది. అది ఒక కళలో దృశ్యాలు మారిపోతున్నట్టుగా మారిపోతుంది. అంచేత ఈ ఇల్యూషన్స్ అనేవి ఆ యొక్క భ్రమల ద్వారా వచ్చే దాని ద్వారా నిర్ణయం అనే విషయం కష్టం లేదు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నట్టు అనిపించినా అది భ్రమేమో. అన్ని రంగులు కలిసి ఉన్నాయి, ఒకదానితో ఒకటి ఇమిడి ఉన్నాయి.
ఒక రంగు ఈ రంగు అనగానే మరొక రంగుగా మారిపోతూ ఉంది. ఈ ప్రపంచం అంతా ఇది ఇదే అదే అని చెప్పడానికి లేనంత మాయలో ఉంది. ఈ మొత్తం ప్రపంచం అంతా 7 రంగుల ఇంద్రధనుసులాగా ఉంది. చూస్తానికి ఎంతో అద్భుతంగా ఉంది. దూరంగా చూస్తే చాలా బాగుంది. అది దగ్గరికి చేరే కొలది ఏ రంగులు లేవు అక్కడ. ఆ దగ్గరికి చేరే కొలది ఆ రెయిన్బో చేద్దాము, ఆ ఇంద్రధనుసు వెళ్దాము అక్కడ దగ్గర ఏమి లేదు. మొత్తం ఈ ప్రపంచం అంతా 7 రంగుల ఇంద్రధనుసే. దూరంగా చూస్తే ఆశ, అబ్బా 7 రంగుల ఇంద్రధనుసు అని పాటలు కూడా వచ్చినాయి. ఇంద్రధనుసు పల్లకి ఎక్కి వచ్చాను. అలాగా మనం దగ్గరికి వెళ్తే ఆశ ఆవిరైపోతుంది, మాయమైపోతుంది. ఎప్పుడైనా లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత అక్కడ ఏమీ లేదు, అంతా బూడిదే, ఏమీ లేదు. అక్కడ అంతా రెయిన్బో ఏమీ లేదు. ఆ రెయిన్బో దగ్గరికి వెళ్దాము అనుకున్న దగ్గరికి అక్కడ ఏం చేసాక ఏమి ఉండదు. ఆ కలర్స్ మాయమైపోయినాయి. అలా అనిపించింది ఉన్నట్టుగా. ఆ ఇంద్రధనుసు 7 రంగుల ఇంద్రధనుసు, అబ్బా అక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం అంతా ఎంత బాగుందో అనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే ఏది లేదు. ఆఖరికి విభజించుదాము అనుకునేది కూడా, విభజన చేస్తున్నా కూడా ఆఖరికి ఎంత విభజించి చివరికి ఏమైంది, దాన్ని విభజించడానికి కూడా సాధ్యం కానంత ఒకటి ఉంది. మొత్తం మ్యాథమెటిక్స్, ఓల్డ్ మ్యాథమెటిక్స్, అన్ని క్యాల్కులేషన్ సిస్టమ్, అన్ని మన కాన్సెప్ట్స్, ఆ ఫిలాసఫీ అంతా కూడా వృధా అయిపోయింది. అయితే దీన్ని అవగాహన చేసుకోవాలి అంటే ఇంకా కన్ఫ్యూజన్ ఇంకెక్కువ అయిపోతుంది. ఏది శాశ్వతం కాదు, ఏది ఖచ్చితం కాదు, అంతా మార్పులు చెందుతూ ఉంది, అన్సర్టన్గా ఉంది, ఖచ్చితత్వం లేదు అక్కడ. ఒక తూరి అలా ఉంటుంది, ఒక తూరి మరోలా ఉంటుంది, మారిపోతుంది, నిరంతరం పరిణామక్రమం చెందుతూనే ఉంది. ఏది వాస్తవము, ఏది అవాస్తవం, ఏం జరిగింది? నువ్వు ఒక దృక్పథం తీసుకునేటప్పటికి ఏం జరిగింది? ఇఫ్ యూ టేక్ దిస్ యాటిట్యూడ్, ఇది వాట్ విల్ హ్యాపెన్? నిజంగా రియాలిటీ ఎలా ఉంది? లోతుగా విడిపోయింది. అంచేత నీ యాటిట్యూడ్, నువ్వు తీసుకున్న దృక్పథం, ఇన్ దిస్ యాటిట్యూడ్ దట్ ఎవ్రీథింగ్ విచ్ కెనాట్ బి డిసైడ్, ఇది అవునా కాదా అని కూడా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి. అలాగే అయితే విషయం ఎలా మరి ఏమిటయ్యా పరిష్కారం అంటే, యూ విల్ ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా టర్న్ టు యువర్ సెల్ఫ్. నువ్వు బయట చూడకు, బయటంతా కన్ఫ్యూజనే, బయటంతా మాయే, నీ లోపల చూసు. నీ యొక్క స్వయంలోకి చూసుకో, నీ కేంద్రంలోకి చూసుకో, నేను నువ్వు తెలుసుకో. అది మాత్రం ఖచ్చితం. నువ్వు బయట ఉన్నదంతా రకరకాలుగా మారిపోతుంది, అభిప్రాయాలు మారిపోతాయి. ఇది అవును, ఇది కాదు, ఏమి జడ్జిమెంట్ చేయడానికి అవ్వదు. ఇది అవగాహన చేసుకో. ఏమిటి అవగాహన చేసుకోవాలి? నేను నిద్రపోతున్నాను, ఆ నిద్రలో రాత్రిపూట కలగంటున్నాను. ఆ కళలో నేను సీతాకోక చిలుక అయిపోయాను. అప్పుడు నేను ఏం చేయాలి? ఏది రియలు నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. ఆ కళలో ఇదే రియలా, ఇది అన్రియలా, ఇది వాస్తవమా? ఉదయం లేచాను, ఆశ్చర్యపోయాను. ఆ చూలాగా నేను బటర్ఫ్లైగా రాత్రంతా కలలో ఉన్నాను. ఇప్పుడు 2 డ్రీములు, అదొక డ్రీము, ఇదొక డ్రీము. రాత్రి కలగంటున్నప్పుడు ఆ సీతాకోక చిలుకలా ఉన్నాను, మేలుకుని నేనులాగా ఉన్నాను. ఇది ఒక కలయము, ఇది స్వప్నమేమో, అది స్వప్నమేమో, అది చిన్న స్వప్నమేమో, ఇది పెద్ద స్వప్నమేమో, అంతా స్వప్నమే. అది అయితే ఈ విషయాన్ని
ఆ శుభాంశు మిస్ అయిపోయాడు. జీవితకాలం అంతా కూడా అదే ఇదా అనే కన్ఫ్యూజన్లోనే ఉండిపోయాడు. కేవలం ఆయన కళ్ళ గురించి ఆలోచించాడు. అది కలే, ఇది కూడా కలే అన్న విషయాన్ని మర్చిపోయాడు. కంపేరింగ్ డ్రీమ్స్ అండ్ మిస్సింగ్ ద డ్రీమర్. ఆ కళ అంటున్నావు, ఈ కళ అంటున్నావు, అసలు కలగనేవాడు ఎవడు? కలగనేవాడు లేకుండా కళ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు కలగంటున్న శుభాంశు ఏమయ్యాడు? కల్లో సీతాకోక చిలుకయ్యాడు. రివర్స్ ఆలోచించేదెవడు? ఆలోచించేదెవడు? ఆశ్చర్యకరంగా ఉంది. ఆలోచించేవాడు అక్కడ బటర్ఫ్లై డ్రీమింగ్ అవుతుందా? డ్రీమ్ చేస్తుందా? కలగంటుందా? అది కలగని నేను శుభాంశు అయ్యాను అనుకుంటుందా? అది ఎవరు? వీటన్నిటిని రెండింటిని చూసే ఆ యొక్క సాక్షి ఎవరు? ఎవరు గాఢ నిద్రపోతున్నారు, ఎవరు మేల్కొని ఉంటున్నారు? ఓకే, నువ్వు అవాస్తవమే. యు మే బీ అన్రియల్. ఓకే, నువ్వు అవాస్తవమే, బాగానే ఉంది. నువ్వేం చేస్తున్నావు? కలగంటున్నావు. యు మే బీ డ్రీమ్ టు మీ. నువ్వు అవాస్తవం కదా. నేను నువ్వు వాస్తవం అంటే ఎక్కడ అవాస్తవం? కల్లో అవన్నీ అవాస్తవాలే అంటున్నావు. ఇప్పుడు నాకు నువ్వేమయ్యావు? నువ్వు అవాస్తవం అయిపోయావు. యు మే బీ డ్రీమ్ టు మీ, బట్ ఐ కెనాట్ బీ అ డ్రీమ్ టు మై సెల్ఫ్. నువ్వు నా గురించి కళ కనవచ్చు, కానీ నేను కళ ఎలా అవుతాను? ఆఖరికి కళలో కూడా ఆ రియల్ డ్రీమర్ అనేది అవసరము. నిజంగా నిద్రపోయేవాడు, ఆ కలగనేవాడు అవసరం. ఆ కలగనేవాడు లేకుండా కళ ఎక్కడిది? ఆ కళ తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, కానీ నిజంగా కలగనేవాడు ఒకడు అవసరమే. ఆ రియల్ డ్రీమర్ లేకుండా కళ సంభవం కాదు. కాబట్టి ఏం చేయాలి? ఆ స్వప్నం గురించి మర్చిపో. ఫర్గెట్ డ్రీమ్. ఈ టెక్నిక్ ఏం చెబుతుంది? ఆ స్వప్నం గురించి మర్చిపోయా అంటుంది. ఈ ప్రపంచం అంతా స్వప్నమే. ఏముంది? యు ఆర్ నాట్. నువ్వు కలగంటున్నావు. ఈ ప్రపంచం అంతా స్వప్నము, నువ్వు ఆ స్వప్నకుడు. నువ్వు కల కాదు. అంచేత కళ వెంట పడకు, అలాగే ఈ ప్రపంచం వెంట పడబాక. దానివల్ల నీకేం ఉపయోగం లేదు. అది ఇప్పుడు సైంటిఫిక్ రీసెర్చ్లో కూడా ఇది ప్రూవ్ అయింది. లాస్ట్ 3 శతాబ్దాల క్రితం సైన్స్ ఏమనేది? ఫర్ ద లాస్ట్ 3 centuries సైన్స్ వాజ్ సర్టన్. ఖచ్చితంగా శంకర లుక్ టు బి జస్ట్ ఫిలాసఫికల్ మైండ్. అంతా పొయిటిక్గా చెప్పాడే అని. తర్వాత ఏమైంది? ఇప్పుడు ఆ 300 సంవత్సరాల క్రితం శంకరాచార్య చెప్పింది అంతా ఏదో ఆయన ఫిలాసఫీ చెప్పాడంటే వేదాంతం అలాగే మాట్లాడతారు అని అన్నారు. ఇప్పుడు ఏం జరిగింది? 20 సంవత్సరాల క్రితం నుంచి సైన్స్ కూడా ఏది ఖచ్చితంగా లేదు అని తెలిసిపోయింది. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా ఏది ఖచ్చితంగా లేదు, ఆ యొక్క మ్యాటరు పదార్థం కూడా ఖచ్చితంగా లేదు, అందులో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఉన్నాయి, క్షణక్షణం మారిపోతున్నాయి. ఎవ్రీథింగ్ హ్యాస్ అగైన్ బికమ్ అన్సర్టెన్. అంతా కూడా ఒక ఫ్లక్స్ లాగా ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది. పైకి చూస్తానికి స్థూలంగా ఉంటుంది, లోపల మాత్రం మారిపోతుంది. అంతా అన్సర్టన్గా ఉంటుంది, ఖచ్చితంగా లేదు. శంకరుడు చెప్పింది తంత్ర చెప్పింది, శంకరుడు చెప్పింది ఈ ప్రపంచం అంతా భ్రమే అని చెప్పారు. శంకరాచార్య ఆయన స్టైల్లో మాయా అన్నాడు, ఇల్యూజన్ అన్నారు. అది ఓకే. శంకరాచార్య అంటే ఈవెన్ బిఫోర్ శంకర వాజ్ బోర్న్, తంత్ర వాజ్ ప్రిపేరింగ్ ద టెక్నిక్. శంకరాచార్యుడు పుట్టకబోరం నుంచే ఈ టెక్నిక్ని ప్రిపేర్ చేస్తుంది. ఇది బాబు అని.
ఈ ప్రపంచం అంతా మాయే, ఇది ఒక స్వప్నం అని అనుకో అని ఆ సంతరా చెప్తూనే ఉంది. ఇదంతా ఒక స్వప్నము. నువ్వు ఆలోచిస్తున్నావు, ఏమని ఆలోచిస్తున్నావు? యూ విల్ కమ్ టు రియలైజ్ ఇట్ ఈస్ ఏ డ్రీమ్, ఈ స్వప్నం అని ఆలోచిస్తున్నావు. దెన్ ఓల్డ్ ఫోకస్ ఆఫ్ కాన్షియస్నెస్ విత్ టర్న్ ఇన్వర్డ్స్. ఓకే, స్వప్నమే కదా, ఏం చేయాలి నువ్వు? నీ లోపలికి చేరు. బయట అంతా స్వప్నమే, ఆ రాత్రిపూట స్వప్నమే, ఈ పగలు స్వప్నమే. అదే కదా విచారణ. కస్వం పోహం కుతాయత కామే జరణి కోమే తాత ఇది పరిభావే స్వప్న విచారం. అదే విచారం. లోపలికి పో, నీ లోపలికి పోయి నీ రియాలిటీని నువ్వు కనుక్కో. అది సత్యము. ఈ ప్రపంచం అంతా ఇది స్వప్నము. నువ్వు ఇదే అదేదే అనే ఏది ఖచ్చితంగా ఉండదు, నిరంతరం మార్పులు చెందుతూనే ఉంటుంది. ఏ మార్పులు చెందినవాడు లోపల ఒకడు ఉన్నాడు, స్థిరమైన వాడు, వాడు పట్టుకో. ఆ చేత ఈ ప్రపంచం ఈ టెక్నిక్ ఏం చెప్తుంది? ఇదంతా ఒక స్వప్నమే అని బాహ్య ప్రపంచం గురించి చెప్తుంది. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? వాస్తవాన్ని తెలుసుకోవాలి. వాస్తవం తెలుసుకోవాలంటే నీ స్వయాన్ని తెలుసుకోవాలి, స్వస్వరూపానుసంధానం కావాలి. అక్కడ నీకు సత్యం లభిస్తుంది. అక్కడ డ్యుయాలిటీ లేదు, అబ్సల్యూట్ ఉంది. అంచేత సైన్స్ ఎప్పుడూ కూడా అబ్సల్యూట్ చేరుకోలేదు. అది రిలేటివిటీ, ఒకదానితో దానితో దీనితో పోల్చుకోవడమే సరిపోతుంది. ఆధ్యాత్మికత ఒక్కటే. ఆ యొక్క కలగనేవాడు ఎవడు, ఎక్కడ కళ సరే పక్కన పెట్టావయ్యా, ఆ కలగనేవాడు ఎవడు, వాడు పట్టుకోవాలి. నువ్వు చూసేదాన్ని కాదు, అసలు చూసేవాడిని పట్టుకోవాలి. వారు హూ ఈజ్ అవేర్. ముముక్షు అంటే ఎవరు? ఆ అన్వేషణ, ముముక్షు సత్యాన్వేషణ చేసేవాడు ఎవడు అయ్యా అంటే ఎవరైతే అవేర్గా ఉంటాడో, హూ ఈజ్ అవేర్. అది అక్కడున్న పాయింట్. రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే అంశాలు ఏంటంటే సెల్ఫ్ రిమెంబరింగ్ అనేది, నిన్ను నువ్వు గుర్తు చేసుకోవడం అనేది మానవుడు యొక్క మనసుని మార్పు చెందిస్తుందా? ఆలోచించే విధానాన్ని మారుస్తుందా? ఏ విధంగా, ఇన్ విచ్ వే? అయ్యా నేను సెల్ఫ్ రిమెంబరింగ్ నన్ను నేను గుర్తు చేసుకోవడం మీద ప్రాక్టీస్ చేశాను. అలా ప్రాక్టీస్ చేయడం వలన మానవాళి యొక్క మనస్తత్వం మారుతుందా అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటి, ఎలా అనేది ఓషో గారు చెప్పే సమాధానం రేపటి నుంచి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్. Kindly like this video, share this video to all. Thank you.